పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. భూమిని పాదపీఠముగా చేసుకొని, ఆకాశమును సింహాసనముగా చేసుకొని, ఈ భూమండలమంతా పట్టజాలనంతా మహాదేవ, నీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. కోటాను కోట్ల దేవదూతల గణముల చేత, కెరూబుల చేత, శరాపుల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆరాధింపబడుచు ఉన్న దేవా, నీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ పరిశుద్ధ దినం, ఆదివారం, నిండు మనసుతో మిమ్మల్ని ఆరాధించే ఈ మంచి సమయం మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనంతటిలో మహిమ మీకే కలుగును గాక, ఘనత మీకే కలుగును గాక, ప్రభావము మీకే కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో, ఈ ఆలయములో, అదేవిధంగా ఎవరింటిలో వారు మిమ్మల్ని ఆరాధించుచూ ఉండగా మీ ఆశీర్వాదముతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ, మీ నామమును ఘనపరుస్తూ మహిమపరుస్తూ, యేసు క్రీస్తు శ్రేష్టమైన, యేసు క్రీస్తు అతి పవిత్రమైన నామములో అతి వినయముగా బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరము కూర్చుందము. ఈ పరిశుద్ధ దినం మన ధ్యానము నిమిత్తం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము చదువుగా విందము. గలతీయులకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనము నుండి 6వ వచనం వరకు ఉన్న వాక్య భాగము నేటి మన ధ్యానము నిమిత్తము చదువుగా విందాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచన ప్రారంభం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమీ కలుగదని
పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడయ్యున్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునని నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము. యేసు క్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట యందేమీయూ లేదు, పొందకపోవుట యందేమీయూ లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. దేవుడి పరిశుద్ధ వాక్యము మన ఆత్మల క్షేమము నిమిత్తము సమృద్ధిగా దీవించునుగాక. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని నేడు మన ధ్యానము పాటు చేయబడి ఉన్నది. మొదటి వచనం, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ఇంగ్లీష్ బైబిల్లో ఇట్ ఈస్ ఫ్రీడమ్ that Christ has set us free. Stand firm then. Do not let yourself be burdened again by a yoke of slavery. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ సహాయము కొరకు, పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా ప్రభువా, ఇంతవరకు ఆరాధన అంతా మీకు మహిమకరముగా జరిపించుటకు సహాయం చేసినందుకై మీకే స్తోత్రాలు. మీ వాక్యమును మేము ధ్యానించనయ్యుండగా ప్రభువా, పరిశుద్ధాత్మతో ఆలయమంతటిని ఆవరింపచేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మతో నిలిచియున్న మీ దీనదాసుని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం.
పరిశుద్ధాత్మ ద్వారా మీ మెల్లనైన స్వరము మేమందరము తేటగా స్పష్టముగా వినుటకు, గ్రహించుటకు, మీ వాక్యమును అనుసరించి ప్రవర్తించుటకు, మీ వాక్యానుసారముగా నడుచుకొనుటకు మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోక సంబంధమైన అనేక సమస్యలతో సొమ్మసిల్లిపోయిన మా ప్రాణాత్మలను మీ వాక్యము ద్వారా తెప్పరిల్ల చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా చేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామములో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మహోన్నతుడు, మహిమాన్వితుడు, మహాగణుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నామమునకు అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ పరిశుద్ధ దినం దేవుని పరిశుద్ధ మందిరంలో ఆయన పరిశుద్ధ పాద సాన్నిధ్యములో మనమంతా కూడుకొని ఆరాధి ఈ సమయం దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పొందుచూ ఉన్నా మీకందరికీ యేసుక్రీస్తు శుభకరమైన నామంలో శుభములు, దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను పరలోక సంబంధమైన, భూలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో వర్ధిల్ల చేయునుగాక. మన ఆధ్యాత్మిక ఎదుగుదల నిమిత్తం, మన ఆత్మీయ మేలు నిమిత్తం, విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోకుండా అంతకంతకు ఎదగడానికి క్రీస్తు స్వరూపము మనలో ఏర్పడునంతగా క్రీస్తు స్వరూపములోనికి మనమంతా మార్చబడినట్లుగా అవసరమైనటువంటి శ్రేష్టమైన అంశాలు పరిశుద్ధాత్మ సహాయముతో మనము ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనము ధ్యానించే అంశం క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. Christ has set us free. Christ has set us free. క్రీస్తు
మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్నటి దినమున ఆగస్టు 15వ తారీఖున భారత దేశ ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరిపించుకున్నారు. నేనెప్పుడు చెప్తూ ఉంటాను, భారతదేశంలో మనం పుట్టడం, భారతీయులుగా పిలువబడ్డం, ఇది ఒక గొప్ప భాగ్యము అని మీకు ఎప్పుడు చెప్తుంటున్నాను. వీఆర్ ప్రౌడ్ టు బి ఇండియన్. దేవుని బిడ్డలారా, ఈ భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చి 74 సంవత్సరాలు. అంతకు పూర్వం ఒక బానిసత్వంలో భారతదేశము ప్రజలు ఉన్నారు. అండర్ స్లేవరీ బానిసత్వంలో మన దేశం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బానిస బ్రతుకుల నుండి విడుదల పొంది స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో జీవించడానికి మనకు దేవుడు కృపను అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. మనకందరికీ స్వాతంత్ర్యం వచ్చింది. ఈ స్వాతంత్ర్యము నిజమైనటువంటి స్వాతంత్ర్యమేనా? ఈజ్ ఇట్ రియల్ ఫ్రీడమ్ దట్ వీఆర్ హ్యావింగ్? మనము అనుభవిస్తున్న ఈ స్వతంత్రం నిజమైనదేనా? ఈజ్ ఇట్ రియల్ ఫ్రీడమ్? ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో పౌలు గారు చెప్తున్నారు, క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. క్రైస్ట్ హ్యాస్ సెట్ us ఫ్రీ. అంటే నిజమైన స్వాతంత్ర్యము యేసుక్రీస్తులో మనకు అనుగ్రహించబడి ఉన్నది. మనకు స్వాతంత్ర్యం వచ్చింది, కానీ ఈ బానిసత్వంలో బ్రతకడం అనేది పోలేదు. We have freedom, of course. We are under slavery. స్వతంత్రం వచ్చింది, కానీ ఇంకా బానిస బ్రతుకుల్లోనే ఉన్నాం. బానిస బ్రతుకుల్లో ఉంటూ ఆ నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవించలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ స్వాతంత్ర్యం అనేదానికి ఇంగ్లీష్ భాషలో 3 మాటలు వ్రాయబడి ఉన్నాయి. మొదటి మాట ఏంటంటే ఫ్రీడమ్, రెండవ మాట ఏంటంటే ఇండిపెండెన్స్, మూడవ లిబర్టీ. 3 మాటలు ఉన్నాయి. మనం సంతోషంగా జరుపుకునేటువంటి ఈ స్వాతంత్ర్యము అనేటువంటి ఆ మాటకు 3 ఇంగ్లీష్ పదాలు: ఫ్రీ, ఇండిపెండెన్స్ అండ్ లిబర్టీ. ఈ ఫ్రీడమ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఇంకొకరి అధికారము కింద ఉండడం, ఇంకొకరి ఆధిపత్యంలో బ్రతుకుతున్నప్పుడు ఆ అధికారం నుండి, ఆ ఆధిపత్యం నుండి విడిపించబడ్డం, దట్ ఈస్ ఫ్రీడమ్. ఫ్రీడమ్ అంటే ఒకరు మరొకరి అధికారం క్రింద, ఆధిపత్యం క్రింద ఉంటూ విడుదల పొందడం, దాన్ని ఫ్రీడమ్ అనే మాటగా చెప్పారు. రెండవది ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ అంటే ఎవ్వరి మీద ఆధారపడకుండా స్వంతగా జీవించడం. ఎవ్వరి మీద ఆధారపడకుండా స్వంతగా జీవించడం. ఒక వ్యక్తి అన్ని సమస్యల నుండి, అన్ని బాధల నుండి విడుదల పొందడం, లిబర్టీ. ఏ సమస్య లేకుండా, ఏ బంధకాలు లేకుండా ఉండడం, దాన్ని లిబర్టీ అని అంటారు. ఈనాడు ఒకరి ఆధిపత్యం కింద నుండి బయటకు వచ్చాం, ఫ్రీడమ్ వచ్చింది. కానీ స్వతంత్రంగా, ఇండిపెండెంట్గా బ్రతకలేకపోతున్నారు. వీ హ్యావ్ ఫ్రీడమ్, బట్ వీఆర్ అనేబుల్ టు లివ్ ఇండిపెండెంట్లీ. ఏదో ఒకరి మీద ఆధారపడ్డం. స్వేచ్ఛ ఉన్నది, స్వతంత్రం వచ్చింది, కానీ ఆధారపడేటువంటి దాని నుండి మనం బయటపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు స్వతంత్రంగా, ఇండిపెండెంట్గా బ్రతుకుతున్నా కానీ స్వేచ్ఛ లేకుండా ఉంటున్నారు. మూడవది ఏంటంటే అన్ని బంధకాల నుండి, అన్ని బాధల నుండి పూర్తి విడుదల పొందడం, లిబర్టీ. పూర్తి విడుదల, పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం. దాని గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. పూర్తి స్వేచ్ఛ, పూర్తి స్వాతంత్ర్యం, ప్రతి సమస్య నుండి, ప్రతి బాధ నుండి, ప్రతి ఇబ్బంది నుండి పూర్తి విడుదల పొందడం, స్వతంత్రంగా ఉండడం, స్వేచ్ఛగా ఉండడం. అదే నిజమైనటువంటి స్వాతంత్ర్యం. అది యేసు క్రీస్తులోనే. అది యేసు క్రీస్తులోనే మనకు అనుగ్రహించబడి ఉన్నది. ఎంత అద్భుతమైన మాట అండి! క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. వీ హ్యావ్ ఫ్రీడమ్, వీ హ్యావ్ ఇండిపెండెన్స్ అండ్ వీ హ్యావ్ లిబర్టీ. అన్నిట్లో నుండి విడుదల చేసేసాడు. సమస్యల బాధ లేదు, బంధకాల బాధ లేదు, ఇబ్బందుల బాధ లేదు. క్రైస్ట్ హ్యాస్ సెట్ us ఫ్రీ. అది నిజమైన స్వాతంత్ర్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నిజమైన స్వాతంత్ర్యం, ఈ నిజమైనటువంటి స్వాతంత్ర్యం అన్ని బంధకాల నుండి, చింతల నుండి, చికాకుల నుండి విడిపింపబడి
శాంతిగా ప్రశాంతంగా బ్రతికేటువంటి జీవితం యేసు క్రీస్తులో మాత్రమే అనుగ్రహించబడుచు ఉన్నది అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇదంతా క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఆ మాట చాలా పవర్ఫుల్ వర్డ్. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకుడి. డోంట్ గో బ్యాక్ ఇన్ టు ద స్లేవరీ. యేసుక్రీస్తులోకి వచ్చినాక ఇంక బానిసత్వం లేదండి, ఇంకెవరి మీద ఆధారపడడం లేదండి, దేని కొరకు చింతపడడం లేదండి, దేని కొరకు చికాపడడం లేదండి. కనుక మీరు యేసుక్రీస్తులో స్వతంత్రులు అయ్యారు కనుక మరలా బానిసత్వంలోకి వెళ్ళకండి. ఎంత అద్భుతమైన మాట! పరిశుద్ధాత్మ దేవుడు నేడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు స్థిరముగా నిలిచి కదలిని వారు, చంచలత్వం లేని వారై ఉండండి. ఎందుకంటే యేసుక్రీస్తు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక ఇక స్థిరంగా నిలిచి ఉండండి. మరలా దాస్యమును ఆ కాడి క్రిందకు వెళ్ళకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఈ లోకంలోకి రాకముందు సున్నతి అనేది ఆనాటి ప్రజలకు ఉన్నది. సున్నతి పొందితే వాడు స్వతంత్రుడు, వాడు స్వేచ్ఛాది. సున్నతి ద్వారా స్వాతంత్ర్యము, ఫ్రీడమ్ త్రూ సర్కంసిషన్. తర్వాత ధర్మశాస్త్రం అనే బానిసత్వం. ఒక మనిషి విడుదల పొందాలంటే ధర్మశాస్త్రం నుండి విడుదల పొందాలి. ధర్మశాస్త్రం అనే బానిసత్వం కింద ఉన్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఆనాడు ఈ ధర్మశాస్త్రం అనే ఆ బానిసత్వం నుండి విడుదల కావాలి. ఫ్రీడమ్ ఫ్రమ్ ద లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడంటే 6వ వచనంలో యేసుక్రీస్తునందుండు వారికి. ఎంత అద్భుతమైన! యేసుక్రీస్తునందు సున్నతి పొందుట యందు ఏమీ లేదు. సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు. ప్రేమ కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సున్నతి పొందుట యందు ఏమీ లేదు, యందు ఏమీ లేదు, ధర్మశాస్త్రం అందు ఏమీ లేదు. కానీ యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించబడినటువంటి ఈ స్వాతంత్ర్యము నిజమైనటువంటి స్వాతంత్ర్యము అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. క్రీస్తులో మనకు అనుగ్రహించబడింది. ప్రియమైన దేవుని, నౌ Christ has set us free. ఈ విషయాన్ని మనం మనసులో పెట్టుకోవాలి. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే, ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే, ఈరోజు దేవుని బిడ్డలమని పిలువబడుతున్నామంటే, ఈరోజు మనం దేవుని రాజ్యానికి వారసులమని పిలువబడుతున్నామంటే, క్రైస్ట్ హ్యాస్ సెట్ us ఫ్రీ. క్రీస్తు మనల్ని స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. ఎంత బ్లెస్డ్ లైఫ్ అండి మనది! మనం ఎంత ధన్యులం ప్రియులారా! స్వతంత్ర నిజమైన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను మనకు
ఏ బంధకంలో మనం లేము. అన్ని బంధకాల నుండి, అన్ని బానిసత్వాల నుండి యేసు క్రీస్తులో మనం విడుదల చేయబడి ఉన్నాం. 3 ప్రాముఖ్యమైన వార్త 8వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 8:4వ వచనం. పాపమునకు దాసుడు అంటే వాడు ఇంకా దాసత్వము అనే కాడి క్రింద ఉన్నాడు. స్టిల్ హీఈస్ అండర్ స్లేవరీ. బానిసత్వంలో నుండి ఇంకా బయటకు రాలే. నిజమైన స్వాతంత్ర్యం దొరకలే. ఈనాడు అనేక మంది దేవుణ్ణి నమ్మి ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, కానీ ఇంకా ఆ పాత బానిసత్వం, ఆ కాడి నుండి విడుదల పొందలేదు. ఆ దాస్యం అనే కాడి క్రిందనే ఇంకా బ్రతుకుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు చాలా చక్కగా చెప్తున్నాడు. ప్రభు చెప్పిన మాట, పాపము చేయు ప్రతి వాడును. దేవుని బిడ్డలారా, పాపం అంటే ఏంటి? వాట్ ఈస్ సిన్? పాపం అంటే చాలామంది చాలా మాటలు చెప్తూ ఉంటారు. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని నుండి దూరముగా పారిపోవుట. గోయింగ్ అవే ఫ్రమ్ గాడ్ ఈజ్ సిన్. ఏవేవో చెప్తా ఉంటారు. పాపం అంటే అది పాపం, ఇది పాపం, ఏదేదో పాపాలు చెప్తా ఉంటారు. అసలు నిజమైన పాపం, గొప్ప పాపం ఏంటంటే దేవుని నుండి దూరంగా వెళ్ళిపోవడం, దేవుని సహవాసం, విశ్వాస జీవితం నుండి దూరంగా వెళ్ళిపోవడం, వాక్యానికి దూరంగా ఉండడం, ప్రార్థనానికి దూరంగా ఉండడం. ఇదే పాపం అంటే. If you are going away from God, you are in sin. You are going away from the word of God, you are in sin. You are going away from the fellowship of believers, you are in sin. చాలా మంది వాడు తాగుబోతూ, వాడు తిరిగిపోతూ, వాడు దొంగ, వాడు అబద్ధికుడు, ఈ పాపాలన్నీ చెప్తుంటారు. అసలు పాపం ఏంటంటే దేవుని నుండి దూరంగా పోవడం, దేవుని వాక్యాన్ని దూరంగా పోవడం, దేవుని బిడ్డల సహవాసం నుండి దూరంగా పోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గోయింగ్ అవే. ఈ తప్పిపోయిన కుమారుడు అనే స్టోరీ మనకు తెలుసు కదా. తండ్రికి 2 కుమారులు, చిన్నవాడు తండ్రి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. ఇది మనకందరికి తెలిసినటువంటిది. వాడు బుద్ధి వచ్చినప్పుడు, ఆ చిన్న కుమారుడు తండ్రి యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోయి అంతా పోగొట్టుకొని నాశనం అయిపోయి బుద్ధి వచ్చినప్పుడు వాడు అంటాడు, తండ్రి, నీకును దేవునికి విరోధంగా పాపం చేసింది. I have sinned against you and heavenly God. పరలోకమందున్న ఏ పాపం చేశావు? ఏం లేదు. వెళ్ళిపోయాడు, దూరదేశానికి వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. He gone away from his father. He gone away from heavenly Father. He gone away from అది పాపం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ ఉదయకాలంలో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యానికి దూరంగా పోవద్దు, సహవాసంకు దూరంగా పోవద్దు. అదే పాపం. చాలామంది ఈ పాపంలో, ఈ పాపమనే దాసత్వంలో, ఈ పాపమనే దాసత్వపు కాడి క్రింద ఇంకా ఉన్నారు. యేసుక్రీస్తుని తెలుసుకున్నారు, కానీ ఆ దాసత్వంలో నుండి ఆ నిజమైన స్వాతంత్ర్యం
ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి స్వాతంత్ర్యం యేసు క్రీస్తులో మనకు అనుగ్రహించబడింది. అదేంటంటే పాపములో నుండి, పాపమనే బానిసత్వం నుండి, పాపమనే దాసత్వం నుండి విడుదల పొందడం. విడుదల పొందావా? పాపం అనేది ఒక రోగం అండి. అది నిన్ను, నీ దేహాన్ని, నీ ఆత్మను నాశన కూపంలో పడవేస్తుంది, నరకాగ్ని గుండంలో పడవేస్తుంది. నీ దేహాన్ని చంపుతుంది, ఆత్మను చంపుతుంది. బీ కేర్ఫుల్ ఆఫ్ దాట్. ఆ బానిసత్వం నుండి మీరు బయటకు రావాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ పాపం అనే కాడి కింద నుండి బయటపడతారో నిజమైనటువంటి స్వాతంత్ర్యం మీకు అనుగ్రహించబడుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసుక్రీస్తులో ఉన్నానని చెప్పుకుంటున్నామా? చాలామంది యేసుక్రీస్తుకు చెందినవారు అని చెప్పుకుంటున్నారు, యేసుక్రీస్తులో జీవించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పుకునేవారు కాదు, జీవించేవారు. ఆ బానిసత్వం, ఆ కాడి క్రింద నుండి విడుదల పొందాలి. పాపము చేయవాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. రెండవ విషయాన్ని మనం చూద్దాం. రెండవ విషయాన్ని చూడండి, గలతీయులు, ఈ శరీర క్రియలకు మీరు లోబడిపోవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవులకు, దేవుని బిడ్డలకు ఒకటి ఏంటంటే ఈ లోకం లేకపోవడానికి. ఇట్టి వాటిని చేయువాడు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనడు. ఎంత బతికి ఏం ప్రయోజనం? దేవుని రాజ్యమును స్వతంత్రించుకోకపోతే ఏం ప్రయోజనం? ఇట్టి వాటిని చేయువాడు. అందుకనే తర్వాత వాక్యాల్లో మనం చూస్తే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం 8వ వచనంలో ఏముందంటే ఈ శరీర కార్యాలను చంపివేయుడి అని ఉంది. అక్కడ చంపివేయుడి. తర్వాత 8వ వచనంలో వీటిని విసర్జించుడి, వీటిని విసర్జించుడి. We have real independence, we have real liberty only in Jesus Christ. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కనుక మొదటిది పాపమనే బానిసత్వం నుండి విడుదల చేశాడు. ఆ కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించడం వలన, అమూల్యమైన విలువైన రక్తాన్ని చిందించడం వలన పాపమనే బంధకాల నుండి విడుదల చేసి ఉన్నాడు. రెండవది శరీర కార్యములు వాటి నుండి విడుదల పొంది. మూడవది చివరిది రోమాపత్రిక 8వ అధ్యాయం 20-21 వచనాలు. రోమాపత్రిక 8వ అధ్యాయం 20-21 వచనం. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపరచును వాని మూలముగా వ్యర్థపరచబడెను. నాశనమునకు లోనైనటువంటి దాసత్వం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని జీవితంలో నిరాశ, నిస్పృహ అనేవి చాలా బాధాకరమైనటువంటివి. రాత్రి న్యూస్లో నేను చూస్తున్నప్పుడు ఒకరు ఒక పెద్ద భవనం మీద నుంచి దూకి
ఎందుకు అంత పెద్ద భవనం మీద నుండి కిందికి దూకి ప్రాణాలు పోగొట్టుకున్నారంటే అది ఈ COVID-19 పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఎందుకంటే ఈ కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఎప్పుడైతే పాజిటివ్ వచ్చిందని తెలిసిందో నిరాశ, నిస్పృహ, భయం ఏర్పడింది. ఇక ఏం చేయాలో అర్థం కాక పెద్ద భవనం నాయకులకి చచ్చిపోయారు. ఈ నిరాశ అనేది, లేకపోతే ఈ నిస్పృహ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకు మించిన భయంకరమైన దాసత్వం, నిరాశకు, నిస్పృహ. యేసు క్రీస్తు మనకు ఆశాజ్యోతి. క్రైస్ట్ ఈజ్ అవర్ బ్లెస్డ్. జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ బ్లెస్డ్ హోప్. యేసు క్రీస్తులో మనకు నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ ఉన్నది. క్రైస్తవులకు ఉన్నదే అది నిరీక్షణ. ఎవ్వరికి లేనటువంటిది ఉన్నటువంటిది నిరీక్షణ. నిరాశ కాదు, నిస్పృహ కాదు, నిరీక్షణ. యేసు క్రీస్తులో మనకు నిరీక్షణ ఉంది. We have blessed hope in Jesus Christ. ఎంత ఆయన మన నుండి తీసివేస్తాడు. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 2వ వచనం, నాశనం కర్మకు గుంటలో నుండి, జిగట గల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఎంత అద్భుతమైన వాక్యం అండి. నాశనకర్మ దేశాలన్నీ ఈ జిగటగల దొంగ ఊబిలో నుండి ప్రజలను తప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్నో వ్యాక్సిన్స్ కనుగొంటా ఉన్నారు. ఈ జిగటగల దొంగ ఊబిలో నుండి ప్రజలను బయటికి తీసుకురావడానికి. ఏమైనా దేవుని బిడ్డల, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన మనల్ని పైకెత్తెను. హీ లిఫ్టెడ్ us up. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తులో మనకు గొప్ప నిరీక్షణ ఉన్నది. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనము నిరీక్షణ లేని వారం కాదు. మనము నిరీక్షణ లేని వారం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తులో మనకు నిరీక్షణ ఉంది. అంతే. ఈ నిరీక్షణ అనేది ఇప్పటి యుగంలో, రాబో యుగంలో ఎంతో ప్రయోజనకరమైంది. యేసు క్రీస్తునందు మనం చేసే భక్తి ఇప్పటి యుగంలోనూ, రాబో యుగంలోనూ ఎంతో ప్రయోజనకరమైనది. Our piousness and our blessed hope is more benefitable. ప్రయోజనకరమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సూటిగా నిన్ను అడుగుతున్నాడు, నిజమైన స్వతంత్రం పొందుకున్నావా? క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రైస్ట్ హ్యాస్ సెట్ us free. దట్ ఈస్ రియల్ ఫ్రీడమ్. దట్ ఈస్ రియల్ ఇండిపెండెన్స్. దట్ ఈస్ రియల్ లిబర్టీ. పొందుకున్నావా? అది పొందుకోకుండా ఎన్ని భక్తి కార్యక్రమాలు చేసినా, యేసు క్రీస్తులో అనుగ్రహించబడిన ఆ స్వాతంత్ర్యాన్ని పొందుకోకుండా ఎంత చేసినది నిష్ప్రయోజనకరమైనది. ప్రయోజనకరమైనటువంటి భక్తి, ప్రయోజనకరమైనటువంటి విశ్వాసం, ప్రయోజనకరమైనటువంటి నిరీక్షణ మనం కలిగి జీవించాలి. ఇంకా ఆ పాపంలో
ఆ దాసత్వపు కాడి కింద నిలిచి ఉండకండి. పాపం అనే కాడి క్రింద నిలిచి ఉండకండి. శరీర క్రియలు అనే దాసత్వం కింద నిలిచి ఉండకండి. నిరాశ నిస్పృహ అనే ఆ దాసత్వం కింద నిలిచి ఉండకండి. యేసు క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అదే నిజమైనటువంటి స్వాతంత్ర్యం. మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ఆయన ఆ కలువరి సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. హి సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. జీసస్ క్రైస్ట్ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. కలువరి కొండ మీద ఆయన తన ప్రాణాన్ని అర్పగించాడు మనల్ని స్వతంత్రులనుగా చేయడం కోసం, నిజమైన స్వాతంత్ర్యం మనం అనుభవించడం కోసం. ఈ 15 ఆగస్టు 2020 సంవత్సరం ఈ స్వతంత్ర దినోత్సవ సమయంలో ఈ స్వాతంత్ర్యము కంటే అమూల్యమైన స్వాతంత్ర్యం నీ ఆత్మకు స్వాతంత్ర్యం. యువర్ సోల్ మస్ట్ సెట్ ఫ్రీ. యేసు క్రీస్తులోనే అది సాధ్యం. క్రీస్తు ఆ స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించడానికే తన ప్రాణాన్ని అర్పించాడు. యేసు వైపు చూస్తున్నావా? సిలువలో నీ కొరకు వేలాడుచున్నా యేసు వైపు చూస్తున్నావా? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూస్తున్నావా? నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, మీకే స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినం మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు. మీ స్వరము మేము విన్నాం. మీ స్వరాన్ని మా ప్రభువా మేము విని గ్రహించి మీ వాక్యం అనుసరించి నడుచుకుంటూ మాకు సహాయం దయచేయండి నాయన. నిజమైన స్వాతంత్ర్యం అనుభవించటం, క్రీస్తులో అనుగ్రహించబడినటువంటి ఈ స్వాతంత్ర్యం, క్రీస్తు మనల్ని స్వతంత్రులు. ఆ స్వాతంత్ర్యాన్ని, నిజమైన స్వాతంత్ర్యాన్ని మేమందరం అనుభవించటం, పాప బంధకాల నుండి, శరీర బంధకాల నుండి, నిరాశ నిస్పృహ అనే బంధకాల నుండి విడిపింపబడి నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవించటకు మాకందరికి సహాయం దయచేయాలి. యేసే మా నిరీక్షణ, యేసు క్రీస్తే మా శుభప్రదమైన నిరీక్షణ, యేసులోనే మాకు ఆశాజ్యోతి అని మేము జీవించుటకు మాకందరికి సహాయం దయచేయమని, సంఘమంతటిని, ప్రజలందరినీ దీవించమని, ఎక్కడ ఆన్లైన్లో ఎక్కడైతే ఈ వాక్యం వింటున్నారో వారినందరినీ మీరు దర్శించి దీవించమని, ప్రతి ఇంటిలో ఉండి దేవుణ్ణి ఆరాధిస్తున్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి, కుటుంబాలను ఆశీర్వదించండి. యేసు క్రీస్తులో నిజమైన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అనుభవించటకు సహాయం దయచేయండి. యేసు క్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.